వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి ఏ కాలేజీలో ఏ కోర్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నది మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. ఏ కాలేజీలో ఏ కోర్సులో సీట్స్ ఉన్నాయన్నది కూడా, ఏ కోర్సెస్ ఉన్నాయన్నది కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్దర్గా మన ఛానల్లో వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని ఫోర్ పార్ట్స్గా వీడియోస్ అయితే వస్తాయి. అవి చూడడానికి, దాంట్లో వర్క్ చేయడానికి ఈ కోర్సెస్ అనేవి మీకు తెలియాల్సి ఉంటుంది. ఎన్ని సీట్స్ ఉన్నాయన్నది కూడా మీకు తెలియాల్సి ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో కేర్ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏ కాలేజీలో ఏ కోర్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయన్నది మనకు అఫీషియల్స్ అయితే చెప్తారు. అట్ ద సేమ్ టైం ఇవి మనకు ఎవ్రీ ఇయర్ రివైజ్ అవుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ ఇయర్ ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో నెక్స్ట్ ఇయర్ అవే కాలేజీలో అన్ని సీట్స్ ఉండవు. కొన్ని ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్ని కోర్సెస్ని డ్రాప్ చేయడం జరుగుతుంది, కొన్ని కోర్సెస్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో మనకు అఫీషియల్స్కి కాలేజ్ వాళ్ళు ఏదైతే అప్డేట్ ఇచ్చుంటారో ఆ యొక్క లిస్టే మనకైతే వచ్చి ఉంటుంది. కాబట్టి అది మనం చూస్తూ అయితే మాట్లాడుకుందాం. మెయిన్గా ఈ లిస్ట్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వకపోయినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ రిలేటెడ్గా ఒకసారి జాయిన్ అయితే అవ్వండి. జాయిన్ అయ్యి స్క్రోల్ చేయగానే 2025 కాలేజ్ లిస్ట్ అని చెప్పి మనకి ఇలా పీడిఎఫ్ అయితే ఉంటుంది. దాని మీద మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇందులో మీరు క్లియర్గా ఇందాక నేను చెప్పిన డేటా అంతా కూడా గమనించవచ్చు. ఇక్కడ మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఉంటుంది, ఆ కాలేజ్ పేరు ఉంటుంది, ఆ కాలేజ్ ఎక్కడ ఉంది అన్నది మనకు ఉంటుంది. కోర్స్ కోడ్ ఉంది కదా, ఇక్కడ సిసిపి కానీ, సివిల్ కానీ, సిఎంఈ కానీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, ఇవనేది ఆ కాలేజీలో అవైలబుల్ ఉన్న కోర్సెస్, దానికి సంబంధించిన కోర్సు. అలానే కోర్స్ నేమ్ అని ఉంది కదా, ఈ యొక్క కోర్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఫుల్ ఫామ్స్ అనేవి ఇక్కడ అయితే ఉంటాయి. దీన్ని మీరు క్లియర్గా అర్థమైతే చేసుకోవచ్చు. సో అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే, పర్టికులర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ శ్రీకాకుళం అన్న కాలేజీలో మనకు ఓవరాల్గా 5 కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అందులో సిసిపి అన్న కోర్స్ ఒకటి, సివిల్ అన్న కోర్స్ ఒకటి, సిఎంఏ అన్న కోర్స్ ఒకటి, ట్రిపుల్ ఈ అన్న కోర్స్ ఒకటి, మెకానికల్ అన్న కోర్స్ అయితే ఒకటి. ఇన్ని మనకు ఆ కాలేజెస్లో అవైలబుల్గా ఉన్నాయని చెప్పి మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఆ తర్వాత మెయిన్గా గమనించినట్టయితే ఆ పర్టికులర్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయన్నది కూడా మీరు గమనించినట్టయితే దాని పక్కనే టోటల్ ఇంటేక్ అని చెప్పి నెంబర్ కూడా మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ సిసిపి అన్న కోర్సులో మనకు 33 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అలానే సివిల్ అన్న కోర్సులో 66, అలానే కంప్యూటర్ ఇంజనీరింగ్ అన్న కోర్సులో 66, అలానే మనకు ట్రిపుల్ ఈ అన్న కోర్సులో 66, అలానే మెకానికల్ అన్న కోర్సులో కూడా 66 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయని మనకు అర్థమైతే అవుతుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సిందంతా ఏంటి అంటే, మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఆ పర్టికులర్ కాలేజెస్ని ఈ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇందులో లిస్ట్ అవుట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏ కోర్సులో అయితే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ కోర్స్ అనేవి ఇక్కడైతే ఆ పర్టికులర్ కాలేజీలో ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ కోర్సు ఏ కాలేజెస్లో ఉంది అన్నది కూడా మీరు ఒక లిస్ట్ అయితే రెడీ అయితే చేసుకోండి. దాంతోపాటు ఆ కాలేజ్లో ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నది కూడా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఈ పీడిఎఫ్ చూసి గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ రెండిట్లో ఎక్కడ ఏ కోర్సెస్ ఉన్నాయి, ఏ కోర్సు ఎన్ని సీట్స్ ఉన్నాయన్న డేటా అన్నది మీరు ఈజీగా అయితే అర్థం చేసుకోవచ్చు. అది గమనించండి. ఫస్ట్ లిస్ట్ అంతా కూడా మనకు గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా మనకు 88 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇవి కూడా మనకు చాలానే అయితే ఉన్నాయి. సో ఇలా ఓవరాల్గా ఈ కాలేజ్ అన్నీ చూసి ఏ కాలేజీలో ఏ కోర్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయన్నది మొత్తం డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే ఉంటాయి. ఎక్కడైతే ఇంకా కొన్ని డేటా అయితే అప్డేట్ అవ్వలేదో అది ఇంకా మనకు అప్డేట్ చేయబడుతుంది ఫర్దర్గా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అని చెప్పి కూడా మీరు అర్థమైతే చేసుకోవచ్చు. సో ఓవరాల్ ఈ డేటా గమనించి మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. ఏ కాలేజ్లో ఏ కోర్సెస్ ఉన్నాయి, మీరు ఏవి జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఒక లిస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా కౌన్సిలింగ్ కానీ, వెబ్ ఆప్షన్స్ కానీ మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ పీడిఎఫ్ అన్నది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ లేకపోయినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యేసి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.